బేహద్ పరం మహాశాంతి. మా అంటూ ఉన్నారు. ఆధ్యాత్మికంలో కూడా స్టేజెస్ ఉంటాయి. గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్, ఐరన్ ఏజ్డ్. బేహద్దు పిల్లలకి బేహద్దు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత డైమండ్ ఏజ్ నడుస్తూ ఉంటుంది. ఎందుకనంటే బేహద్దు బాపు లభించారు, బేహద్దు జ్ఞానం లభించింది, బేహద్దు నిశ్చయము ఏర్పడింది జ్ఞానం మీద. అందుకని అడుగడుగులో కూడా చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి. మీ దగ్గర బేహద్దు జ్ఞాన ధనం ఉన్నది. ఈ ఉన్నవాళ్ళు వెనకాల, డబ్బులు ఉన్నవాళ్ళ వెనకాలే దొంగలు పడినట్టు మరి పేదవాళ్ళ ఇంట్లో పడరు కదా. అలాగే బేహద్దు జ్ఞానం ఉన్న వాళ్ళ వెనకాలే మాయ కూడా పడుతూ ఉంటుంది. మాయ మీ వెనకాల పడి బుద్ధిని భ్రమింపజేస్తూ ఉంటుంది. మాయని హల్కాగా తీసుకోవద్దు, జాగ్రత్తగా సంభాళించుకోండి. మిమ్మల్ని మీరు మ్, జాగ్రత్త వహించండి. మై పన్, నేను నాది అనే దాని నుండి బయట